రైతు మిత్రులకు నమస్కారం అండి. సో ఈ వీడియోలో వచ్చేసి మనం పత్తి పంటలో ఈ ఏదైతే మనకు రెండు మూడు రోజుల నుండి భారీ వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. ఈ వర్షాల వల్ల మనకు పత్తి పంటలో మనకు విల్ట్ అనేది కనిపిస్తూ ఉంది. చాలామంది రైతులు మనకు డైలీ కాల్ చేస్తూ ఉన్నారు, దీనిపైన ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలి, అదేవిధంగా దీన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనేది మనకు స్ప్రే చేస్తూ ఉన్నారు. మీకు చూపిస్తాను, చూసుకోవచ్చు. ఇక్కడ మనకు 2-3 రోజుల నుండి కురిసే వర్షాల వల్ల, మనకు పడే వర్షాల వల్ల మనకు మన పత్తి చేనులో వాటర్ అనేది లించొని ఉంది. సో దీనివల్ల ఏంటంటే మనకు మొక్క ఒక వేర్ల దగ్గర ఫంగస్ వెళ్ళడం జరుగుతుంది, బ్యాక్టీరియా వెళ్ళడం జరుగుతుంది. ఈ బ్యాక్టీరియా అదేవిధంగా ఫంగస్ అటాక్ కావడం వల్ల మొక్క అనేది చనిపోవడం జరుగుతుంది, ఇట్లా వాలిపోవడం జరుగుతుంది అన్నమాట. దానికోసం ఎలాంటి మందులు మీరు పైనుంచి స్ప్రేలు చేసినన్నా కానీ అది కవర్ కాదన్నమాట. దానికోసం ప్రత్యేకంగా ఏ మందులు డ్రించింగ్ చేసుకోవాలి, ఖచ్చితంగా ఏ మందులు డ్రించింగ్ చేసుకోవాలి, అదేవిధంగా దాన్ని ఎలా మనము క్లియర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. సో ఖచ్చితంగా ఎవరైనా మన ఛానల్ పైన కొత్తగా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ముందుగా అన్ని రకాల పంటలపైన ఇలాంటి వచ్చే సమస్యలు కావచ్చు, అదేవిధంగా పురుగు నల్లి నివారణ కోసం ఏ మందులు వాడాలనేది పూర్తి సమాచారం మన ఛానల్ పైన పెట్టడం జరుగుతుంది. ఖచ్చితంగా మన ఒక యూట్యూబ్ ఛానల్ కూడా వాట్సాప్ ఛానల్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. ఆ ఛానల్లో కూడా మనం ఇలాంటి చిన్న సమస్యలు వస్తే కానీ ఇది చేసుకోవాలి, ఏ మందులు వాడాలి, ఏ మందులు డ్రించింగ్ చేసుకోవాలనేది మనం డైలీ పోస్ట్ పెడతా ఉంటాము. దానికోసం దాంట్లో కూడా మీరు జాయిన్ కావండి, కింద లింక్ అయితే ఇస్తాను డిస్క్రిప్షన్లో. సో మనం ప్రత్యేకంగా దీనికి చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకు కనిపించే సమస్య ఏంటంటే విల్ట్ కనిపిస్తూ ఉంది. ఇది వచ్చేసి మనకు ఫంగస్, నెక్స్ట్ వచ్చేసి బ్యాక్టీరియా వల్ల ఇది మనకు మొక్కల దగ్గర, ఈ వాటర్తో మన మొక్కల దగ్గర వేర్ల దగ్గర వెళ్ళడం వల్ల మొక్క అనేది చనిపోవడం జరుగుతుంది. దీనికి వచ్చేసి మనం ఫస్ట్గా మనం చేనులో నించుని ఉన్న వాటర్ అనేది తీసేయాలి, బయటకు తీసేయాలి. వాటర్ తీసేసిన తర్వాత మొక్క ఒక వేర్ల దగ్గర మంచి గట్టిగా ప్రెస్ చేయాలి. 2 కాళ్ళతో మొక్కకు స్ట్రేట్గా లించున్న పెట్టి ప్రెస్ చేయాలి. ఈ ప్రెస్ చేయడం వల్ల మొక్క అనేది స్ట్రేట్గా లించుంటుంది, ఈ ఫంగస్ నుండి కూడా కొద్ది వరకు తట్టుకుంటుంది అన్నమాట, విడిచేస్తుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి దీనికి మనం డ్రించింగ్ చేసుకునే మందులు కానీ చూసుకున్నట్లయితే మీకు మార్కెట్లో కాపర్ ఆక్సిక్లోరైడ్ దొరుకుతుంది. కాపర్ ఆక్సిక్లోరైడ్ 250 గ్రామ్స్ తీసుకోండి. 1 ఎకరానికి వచ్చేసి 200 లీటర్ల వాటర్లు కాపర్ ఆక్సిక్లోరైడ్ 250 గ్రామ్స్ తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కాల్షియం నైట్రేట్ దొరికితే కాల్షియం నైట్రేట్ తీసుకోండి, లేకపోతే 13-0-45 అనేది మనకు వాటర్ సోల్యుబుల్ ఫర్టిలైజర్ దొరుకుతుంది. 13-0-45 తీసుకోండి, 1 kg. ఇది 2 మిక్స్ చేసుకోండి. దీంట్లో ఖచ్చితంగా స్ప్రెడర్ అనేది మిక్స్ చేసుకోండి. మనకు స్ప్రెడర్ అనేది మన దగ్గర అవైలబుల్ ఉంది. ఖచ్చితంగా స్ప్రెడర్ మిక్స్ చేసుకోవడం వల్ల ఏంటవుతుందంటే మొక్క వేర్ల దగ్గర ఎక్కువ రోజుల వరకు పట్టి ఉంటుంది. ఈ వేర్ల దగ్గర ఎక్కువ కాలం వరకు ఉంటుంది కాబట్టి పట్టుకొని ఉంటుంది. మందులు అనేది మొక్క వేర్ల దగ్గర పట్టుకొని ఉంటుంది కాబట్టి దానికోసం ఈ స్ప్రెడర్ అనేది చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట. ఈ మొక్కకు ఎక్కువ రోజుల వరకు కూడా ఇలాంటి సమస్య రానియకుండా ఉంటుంది. అందుకోసం వచ్చేసి 250 గ్రామ్స్ కాపర్ ఆక్సిక్లోరైడ్, నెక్స్ట్ వచ్చేసి 200 లీటర్ వాటర్లో 1 kg కాల్షియం నైట్రేట్ దొరికితే కాల్షియం నైట్రేట్, ఫుల్విక్ యాసిడ్ దొరికితే ఫుల్విక్ యాసిడ్ తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీకు మార్కెట్లో 13-0-45 అయితే ఈజీగా దొరుకుతుంది. 13-0-45 1 kg. నెక్స్ట్ వచ్చేసి 1 లీటర్ అయితే మనకు ఇది తీసుకోండి, స్ప్రెడర్ తీసుకోండి. స్ప్రెడర్లో మనకు 50 ml కూడా దీంట్లో మిక్స్ చేసుకుంటే మనకు సరిపోతుంది. సో ఇది తీసుకొని స్ప్రెడర్ తీసుకోండి, ఖచ్చితంగా దానికి ద్రావణంలో మిక్స్ చేసుకొని ప్రతి ఒక్క మొక్కకు 50 ml చేరేలాగా చూసుకోండి అన్నమాట. ఈ 50 ml మనం కానీ డ్రించింగ్ చేసినట్లయితే మనకు ఈ విల్ట్ సమస్య నుండి మనకు మొక్క అనేది దూరం పడుతుంది, బయటపడుతుంది అన్నమాట. ఈ మొక్క అనేది విల్ట్ సమస్య నుండి బయటపడుతుంది. సో ఒక రైతు అయితే ఫోన్ చేశాడు, అన్న 2 ఎకరాలు అయితే మనకు 2 ఎకరాల వరకు అయితే ఈ సమస్య కనిపిస్తుంది, వాటర్ లేదు కానీ ఈ సమస్య కనిపిస్తుంది అంటున్నాడు. కానీ ఖచ్చితంగా దీనికి ఒక ప్రాబ్లం అంటే ఇది విల్ట్ కాబట్టి, ఎందుకంటే ఈ మనకు డైలీగా వర్షాలు పడతా ఉన్నాయి, మొక్క పోషకాలు తీసుకుంటలేదు, అందుకోసం వచ్చి వాటర్ కూడా ఎక్కువ ఉన్న శాతంలో ఈ సమస్య అనేది మనకు కనిపిస్తూ ఉంది. దానికోసం వచ్చేసి మీకు కాపర్ ఆక్సిక్లోరైడ్, ఈ 13-0-45 లేకపోతే మనకు కాల్షియం నైట్రేట్, అదేవిధంగా స్ప్రెడర్ అనేది ఖచ్చితంగా కలుపుకోండి. ఈ స్ప్రెడర్ కలుపుకోవడం వల్ల మొక్క వేర్ల దగ్గర ఎక్కువ రోజుల వరకు మందు అనేది నించుని ఉంటుంది అన్నమాట. సో ఖచ్చితంగా ఇది అనేది మీరు చేయండి. నెక్స్ట్ వచ్చేసి మీకు కాపర్ ఆక్సిక్లోరైడ్ దొరకకపోతే మీరు రెడిమోల్డ్ గోల్డ్ వచ్చేసి పంపుకి 30 గ్రాముల చొప్పున మీరు డ్రించింగ్ చేసుకున్నట్లయితే కూడా మీకు నడుస్తుంది. ఇవి 2 దొరకకపోతే రోకో అనే ఫంగిసైడ్ దొరుకుతుంది. ఈ రోకో అనే ఫంగిసైడ్లో స్ప్రెడర్ కలుపుకునే సమస్య నుండి మొక్క అనేది బయట తీసుకున్నట్లు ఉంటుంది.
ఈ విల్ట్ సమస్య నుండి మొక్కకు బయట తీసినట్లు ఉంటుంది అన్నమాట. సో ఖచ్చితంగా నేను చెప్పిన విధంగా మీరు కానీ చేసినట్లయితే ఈ మొక్క ఒక విల్ట్ అదేవిధంగా ట్రెస్ నుండి బయట వస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మీరు ఇంకా ఒక 10 రోజుల వరకు మీకు 10 రోజులు అయిన తర్వాత ఈ సమస్య కానీ మీకు కాకపోతే నెక్స్ట్ కాపర్ క్లోరైడ్ స్టెప్టోసైక్లిన్ ఇవి రెండు కూడా ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొద్ది వరకు మీకు ఉన్న ఈ 50 ml స్ప్రెడర్ కలుపుకొని ఇంకా డ్రించింగ్ చేసుకోండి. స్టెప్టోసైక్లిన్ వచ్చేసి మనకు బ్యాక్టీరియల్ ఫంగస్ ఏదైతే బ్యాక్టీరియా అటాక్ ఉంటుందో ఆ బ్యాక్టీరియాని ఇడిచేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఉన్న ఫంగస్ని కూడా కంట్రోల్ చేసుకోవడానికి ఇంకా కాపర్ హెక్సాక్లోరైడ్ యూజ్ చేసుకుంటాం కాబట్టి మనకు ఉన్న ఫంగస్ అనేది కంట్రోల్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మొక్క అనేది విల్ట్ నుంచి బయటపడుతుంది అన్నమాట. సో మొక్క అనేది ఇది ఈ చనిపోవడం అనేది మనకు కంట్రోల్ అవుతుంది. ఖచ్చితంగా ఏది మనం చెప్పిన విధంగా చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు ఈ విల్ట్ నుండి మొక్కకు బయట తీసినట్లు ఉంటుంది. అదేవిధంగా మీరు ఖచ్చితంగా ఫస్ట్ చేసే పని అంటే మీ చేన్లో నుంచి ఈ వాటర్ అనేది తీసుకోండి. ఖచ్చితంగా మీ చేన్లో ఏదైతే వాటర్ నించుని ఉంది కదా ఈ వాటర్ అనేది బయట తీసుకొని మీరు ఈ మందులు కానీ డ్రించింగ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. మనం నెక్స్ట్ వీడియోలో ఇంకా కలుసుకుందాం. మనకు ఫస్ట్ వచ్చేసి మనకు మొక్కలలో ఈ పత్తి చేనులలో ఫ్లవర్ డ్రాపింగ్ అవుతుంది. ఈ ఫ్లవర్ డ్రాపింగ్ కారణాలు ఏంటి అనేది కూడా మనం దాన్ని ఎలా డ్రాపింగ్ని కంట్రోల్ చేసుకోవాలనేది కూడా మనం నెక్స్ట్ వీడియోలో చేసుకుందాం. సో తెలుసుకుందాం. సో ఎవరైనా మన గ్రూప్లో యాడ్ కాకుంటే కింద లింక్ ఇస్తాను, గ్రూప్లో యాడ్ కండి. సో ఖచ్చితంగా ఎవరికైనా స్ప్రెడర్ కావాలంటే కింద నెంబర్ ఇస్తాను, కాల్ చేయండి.